హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము వెల్లుల్లితో పరోటా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దీన్ని చపాతీ అంటున్నారు, దోశ అని కూడా అనొచ్చు, చపాతీ దోశ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనము పిండిని కలపక్కర్లేదు, అలాగే రోలర్ పిన్తో రుద్దక్కర్లేదు. అందుకని దీన్ని చపాతీ అనలేము, అలా అని దోశ అనలేము. మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి. మనలో చాలా మంది చపాతీలు రుద్దడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందరూ వెల్లుల్లితో చపాతీ అనేసి ఇంటర్నెట్ లో బాగా ఇది ఫేమస్ అయిపోయింది. మేమైతే దీనికి మైక్రో గ్రీన్స్ కూడా యాడ్ చేసామండి. మా దగ్గర మేతి మైక్రో గ్రీన్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు కావాలంటే కొంచెము పాలకూర తరుగు గానీ లేదా క్యారెట్ తురుము గానీ కలుపుకొని ఈ చపాతీలను చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే వెల్లుల్లి మైక్రోగ్రీన్స్ యాడ్ చేసాము. ముందుగా ఇది ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము ఒక కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేయాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. దీనికి అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మేము ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నామండి. మీరు కావాలంటే నూనె గానీ లేదంటే కరిగించుకున్న బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నప్పుడు 1 కప్పు వాటర్ అవసరం అవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతా బాగా కలుపుకోవాలి. లంప్స్ ఉండకూడదు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అన్ని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న మైక్రో గ్రీన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. అన్ని బాగా కలిసేటట్లు చూసుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేది ఉండకూడదు. మేము 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు తరుక్కున్న మైక్రో గ్రీన్స్ తీసుకున్నాము. మరీ ఎక్కువ అయితే చపాతీ లాగా పిండి పొంగదు, అందుకని 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిండి అలా కలుపుకొని 30 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత మనము కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకోవాలండి. దోశ పిండి లాగా లేకుండా కొంచెం చిక్కగా ఉండాలి. అలా చెక్ చేసుకొని మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కాక 1 గరిట పిండిని మనము వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కువ పలచన అయితే సరిగ్గా రాదు. మనము లిక్విడ్ బ్యాటర్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం నిదానంగా కాల్చుకోవాలండి. ఇలా చపాతీని టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసుకోవాలండి. మామూలు చపాతీ కాల్చే కంటే కూడా 2 మినిట్స్ ఎక్కువ పడుతుంది. ఒకవైపు ఒక 30 సెకండ్స్ అలా కాలాక మళ్ళీ రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. మళ్ళీ మొదటి వైపుకు తిప్పుకొని మనము ఈ చపాతీ పైన కొద్దిగా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పొంగుతూ వస్తుంది. అలా నిదానంగా 2 వైపులో కాల్చుకుంటే మధ్యలో కూడా బాగా పిండి ఫ్రై అవుతుంది. ఒక చపాతీ చేసిన తర్వాత ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ చల్లేసి క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ మనము రెండోది చేసినప్పుడు చాలా బాగా వచ్చేస్తుంది. నేను ఇదే విధంగా రెండోది కూడా చేశాను మీకోసం చూడండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. మనకు పూరీలాగా పొంగకపోయినా చపాతీలాగా అయితే పొంగిందండి. అందరూ పూరీలాగా పొంగిందని చూపించారు, కానీ నాకైతే అలా రాలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇలా పొంగింది. ఈ చపాతీ చాలా స్మూత్గా మామూలు చపాతీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీ పెరుగుతో కానీ పప్పుతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో స్మూత్గా డెలిషియస్గా ఉండే ఈ చపాతీలు రెడీ అయ్యాయండి. మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉండేది. మీరు ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.